పెట్టుబడులు రావడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు తమ చేతలే సమాధానమన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి సైవా గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని తెలిపారు. 1300 కోట్లతో బయోటెక్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నారని, 5 సంస్థల్లో 2125 కోట్ల పెట్టుబడులతో పాటు 5000 మందికి ఉపాధి కలగనుందన్నారు. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు, 1,00,000 మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించిందన్నారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు నుంచే విమర్శలు చేస్తున్న వారికి ఇదే తమ సమాధానమన్నారు ఆయన. ఈ ప్రయాణం మరో గొప్ప అడుగు వేయబోతాను. క్రమంలో మీరు చూస్తూ ఉంటే 5020 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమంతో 2000 పై చెలుకు పెట్టుబడులు ఈరోజు వారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడతా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలని మా తపన, మా ఆలోచన, మా లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంకల్పన భాగంలో వారు భాగస్వాములు అవుతున్నందుకు, తెలంగాణ రైజింగ్ అనే మా నినాదానికి వారు దానిలో భాగస్వాములు అవుతున్న సందర్భంలో ఈ 18 నెలలలో 60,000కు పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ 7.5 కాలంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయూల ద్వారా తీసుకురావడం, ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి 1,00,000 మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈరోజు వేసిన మరొక అడుగు. చాలామంది చాలా చెప్తూనే ఉంటారు. మరి చాలామంది ఈ సంవత్సర కాలం నుంచి మొదటి అడుగు వేసినప్పటి నుంచే విమర్శలకు వారు రెడీగా ముందుకు పోవటం, మరి రాబోయే కాలంలో కూడా మేము మా చేతల ద్వారా చూపెడతామని అనేక సందర్భాల్లో మేము చెప్పటం, ఈరోజు ప్రత్యక్షంగా మీ ముందట ఉన్న పెట్టుబడులు మేము పెడతామని ముందుకొచ్చిన ఇలాంటి ప్రధానమైన కంపెనీలు పెట్టుబడులు రావటం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయని, మా ప్రభుత్వంపై అనేక దుష్ప్రచారాలు చేయటం, ఇలాంటివేమీ మేము పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలకు సంబంధించిన కొంతమంది ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలని ఆలోచన చేసిన తరుణంలో కూడా ప్రతి విమర్శకు పోకుండా మా చేతల ద్వారా చూపెట్టాలి అనే ఒక కాంక్షతో మరి పెట్టుబడులు తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు మేము చేస్తూ ఉన్నది వారికి కనబడతలేదేమో.